JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సార్ బిడ్డని పేరెంటల్ రైట్స్ నేను ఒక ఎల్ఎల్బి స్టూడెంట్గా ఎవరి పేరెంటల్ రైట్స్ ఎవరు తీసేసుకోలేరు. బిడ్డని చూపించకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ నన్ను చంపుతా అన్నాడు. బిడ్డను చూడటానికి వచ్చి నన్ను ఏమన్నా చేస్తే ఇప్పుడు ఈ సో కాల్డ్ బాధపడుతున్న వాళ్ళందరూ ఏమన్నా మా మమ్మీ డాడీని చూసుకుంటారా, లేకపోతే నా బిడ్డను చూసుకుంటారా? నేనే చూసుకోవాలిగా. ఎండ్ ఆఫ్ ద డే పేపర్ మీద పెట్టమని నిన్న చెప్తున్నాడు కదా, నేను గౌతమికి ఎలాంటి ఫిజికల్ హార్మ్ కాజ్ చేయను అని నిన్న చెప్పింది పేపర్ మీద పెట్టమనండి. అతను వచ్చినప్పుడు అతనికి ప్రెమిసెస్ లో నాకు సార్ నేను చంపేస్తా అని నాకు చెప్పాడు సార్. మీ మామ లేకపోతే మామ కాదు, మహేష్ చెప్పాడు. అంటే ఎలా తాగే లేకపోతే తాగేం కాదు, నువ్వు నేను చేసే బయటికి చెప్తే నేను చంపేస్తా, నేను బయట ఇమేజ్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను చేసే బయటికి రాని నేను ఏం చేయాలో అది చేస్తా. ఇంత జరుగుతుంది కదా, మరి తర్వాత ఎప్పుడు మరి కాంటాక్ట్ అయ్యా మరి ఇబ్బంది సార్? ఇప్పుడు అతనిలో ఇద్దరు ఉంటారు, నేను చెప్తున్నా కదండి సార్. వాళ్ళ ఫాదర్ లో ఓన్లీ ఈగోయిస్ట్ ఉంటారు, వాళ్ళ ఫాదర్ లో ఓన్లీ క్రూయల్ యాంగిల్. ఆగస్ట్ 8 లోపు నేను సెటిల్ చేసుకుంటా అని చెప్పాడు. మళ్ళీ పెట్టాడు మళ్ళీ లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. తర్వాత ఇంక నేనే అప్పుడు ఫస్ట్ టైం కోపంగా మాట్లాడా, ఇంకా నేను వెయిట్ చేయలేను నీకోసం ఫర్ ఎవర్, నువ్వు వచ్చి సెటిల్ చేస్తావు చేయి, లేకపోతే నేను లీగల్ సిస్టమ్ని అప్రోచ్ అవుతా చెప్పాను, అయ్యాను. అండ్ మోర్ ఓవర్ సార్, వాళ్ళు క్రూయల్గా నన్ను ఏదో ఇంత పెద్ద సిటీలో నా బిజినెస్ లాక్కోవాలని ట్రై చేస్తున్నారు కాబట్టి, ఒక బిజినెస్ పార్ట్నర్ గాను నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, ఒక వైఫ్గా నేను యాలిమోని అడగకపోయినా అడిగాను అనే ముద్ర వేస్తున్నారు. అసలు యాలిమోని అడగటం అనేది అంత తప్పు అయితే లీగల్ సిస్టంలో ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు అడగాలనిపిస్తే నేను అడుగుతా, ఎవ్వరికి భయపడేదే లేదు అసలు లేదు. 3.5 ఎకరాలు మీద అమ్మేశారు కాబట్టి అడగొచ్చు. కానీ నేను ఎందుకు అడగలేదంటే, నేను అతన్ని డబ్బు చూసి పెళ్లి చేసుకోవాలా. నేను మహేష్కి పరిచయం అయిన రోజు అతను స్విఫ్ట్ డిజైర్ కార్లో తిరుగుతున్నాడు, నార్మల్ పెప్పే జీన్స్ ఇలాంటి బ్రాండ్ షర్టులు ప్యాంట్లు వేసుకొని తిరిగేవాడు. మా విజయవాడలో టిప్సీ టాప్సీ దగ్గర షాపింగ్ చేసుకునేవాడు. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయి అని నేను అనుకున్నా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు. ఆ రోజు నా అబ్బాయి ఉన్న ప్రేమ కేరింగ్ నాకు నచ్చింది. తర్వాత వాళ్ళ అమ్మ ఏది మేము కొంచెం ఇష్టపడటం, ఒకరినొకళ్ళం క్లోజ్ అవ్వటం, కలిసి తిరగటం మొదలు పెట్టిన కొన్నాళ్ళకి చెప్పాడు మా అమ్మ సర్పంచ్ చేస్తుంది అది ఇది అని. అప్పుడు నాకు తెలుసు. కానీ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు అతన్ని చూస్తే, ఈ రోజు అతన్ని చూస్తే వీళ్ళు చెప్పేదంతా నమ్మొచ్చు, ఆ రోజు నమ్మలేం. మరి ఆ రోజు అతను ఉన్న బిహేవియర్కి నమ్మలేం అతన్ని. అతను ఇంత ఉన్నోడు అనే దాంట్లో అతను లేడు. ఆ రోజు టామీ హిల్ఫిగర్ వాచ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైతే కొనుక్కోగలరో అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అదే లైఫ్ స్టైల్. మేము అప్పర్ మిడిల్ క్లాస్ అని నేను అనుకుంటాను. ఇప్పుడు మా నాన్నకి ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నంత మాత్రాన నేనేదో రిచ్ అని, ఫాదర్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మేము 10 మందికి ఇలా హెల్ప్ చేసామను, ఇది కాదు మాకు ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయి. టీడీపీ రూలింగ్ పార్టీలో వాళ్ళు ఉన్నారు అనుకుందాం సార్. సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎలా మాట్లాడతాడు సార్? ఎన్టీఆర్ లేకుండా పార్టీ పుట్టిందా? పార్టీని పెట్టినోడే విమర్శిస్తున్నావు. టీడీపీ హార్డ్ కోర్ ఏంటి అక్కడ? అంటే వెళ్ళి పార్టీ లీడర్లు కలవటం టీడీపీ హార్డ్ కోరా? నేను ఒక పార్టీని ఆదరిస్తే అది పెట్టినోడు నాకు దేవుడితో సమానం. ఇప్పుడు లోకల్ నాయకులు మీరు అన్నారు ర్యాండమ్ గా, మాకు ఆయనకి ఇద్దరికి బాగా తెలిసిన వాళ్ళే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకంటే అదే నియోజకవర్గం అందరి దగ్గరలో కాబట్టి వాళ్ళు పిలిచి మాట్లాడటం కానీ లేకపోతే ఫోన్లు చేసి చెప్పడం కానీ, ఎందుకంటే ఇంత రొచ్చు చేసుకుంటున్నారు మీడియాకి వెళ్ళి, పరువు పోతుంది. డబ్బు పక్కన పెట్టండి, డబ్బు కావాల్సినంత ఉందని మీ సైడ్ అంటున్నారు, ఆయన సైడ్ అంటున్నారు. ఇప్పుడు ఈ డబ్బు ఎన్ని కోట్లు ఉండే ఏం ఉపయోగం? ఫ్యామిలీ పరువు అంతా తీసుకొచ్చి రోడ్డు పెట్టేశారు కదా, అయిపోయింది కదా, రోడ్డు అయిపోయింది కదా, అయిపోయింది క్లోజ్. దానికి ఇప్పటి వరకు మిమ్మల్ని చూసిన కళ్ళు కావచ్చు, మనుషులు కావచ్చు, చూసే విధానం కూడా మారిపోయింది. మీరు అన్నట్లుగానో 1 సంవత్సరం అనుకుంటారండి, 2 సంవత్సరాలు అనుకుంటారండి, జనానికి ఇదే పని మర్చిపోతారు అంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు సార్. ఎవడైనా జీవితాంతం ఏదైనా గుర్తుపెట్టుకుంటారు. చరిత్రని ఎవ్వడు తుడపలేరు. మనం అనుకుంటాం మర్చిపోయారని, వాళ్ళేం మర్చిపోరు, లోపల అనుకుంటూనే ఉంటారు మనం కనపడినప్పుడల్లా అని. అవునా కాదా? మీరు రాజకీయంగా 70 సంవత్సరాలు ఉన్నాయి సార్, రాజకీయంగా ఎంతమందిని చూసుంటారు, ఎన్ని పార్టీ వ్యక్తులను చూసుంటారు, ఎన్ని విమర్శలు చూసుంటారు. ఇప్పటికీ ఒక వ్యక్తి పేరు చెప్తే ఆ విమర్శ 40 సంవత్సరాలైనా మనం
అంటాం కదా. అంటా ఉండే లైక్ సార్ ఎట్ ద సేమ్ వన్ స్మాల్ పాయింట్ సార్, సేమ్ టైం చరిత్రను ఎవరూ మర్చిపోలేరు. ఈ రోజు నాకు ఈక్వల్ ప్రాపర్టీ రైట్ ఉందంటే దానికి కారణం సీనియర్ ఎన్టీఆర్ గారు. ఎవరు డినే 2005లో కాంగ్రెస్ దాన్ని క్లెయిమ్ చేసుకుంది. ఉమెన్ రైట్స్ ఇచ్చింది ఈ దేశంలో సీనియర్ ఎన్టీఆర్, టీడీపీ ఫౌండర్. మరి ఉమెన్ ఇలా తిడుతున్నాడు ఒక ఆయన, అదే పార్టీని రూల్ అంటే చెప్పలేదా సార్? లోకల్ రాజకీయ నాయకులు ఎవరు చెప్పలేదా? ఇది తెలిసిన ఆయనకి అది తెలీదా సార్? అదే ఆయన కొంచెం అదే సార్, అది ఏమైందంటే మా ఇద్దరికి చెందిన ఆయన మొండుతో అరుణ్ కుమార్ గారు అని చెప్పాం కదా, ఆయన దగ్గరికి ఈయన ప్రొసీడ్ అయ్యాడు. ఆయన నన్ను కాంటాక్ట్ చేశాడు, ఓకే అన్నాం. నరేంద్ర గారి ఇంట్లో పంచాయతీ పెట్టారు, జరిగింది చెప్పే కదా నేను. ఎట్లా ఉంటుందంటే సార్, లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ అయ్యింది లేదండి అసలు లేదు. ఏముంది ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆ బిజినెస్ ఒక నెల ఆపేస్తే ఆటోమేటిక్ గానే వస్తారు కదా మరి. సార్ మీరు అన్నారు ఆ బిజినెస్ ప్రాణం, ఆ బిజినెస్ కోసం మిమ్మల్ని పార్టీ మారమన్నారు, అది మీ పిల్లల కోసం నేనే మారిపోయానని మీరు అన్నారు కదా. అవును. అదే బిజినెస్ 2 నెలలు ఆపేస్తే ఇక బేరానికి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఆ సిస్టాన్ని ఆయన చేతుల్లో తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన సరే, ఆయన మాతో పని లేదు ఎంతమందికి ఆయనకి. డబ్బులు ఇవ్వకపోతే అందరికి నేను డబ్బులు ఇస్తున్నాను ఇప్పుడు మనం దాంట్లో పోయాం అనుకోండి, అమ్మాయి జరిగిన అన్యాయం పక్కకు పోద్ది. నేను అనేది ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా నేను పెద్ద సినిమా నిర్మాతని, నేను కళ్ళజోళ్ళు పంపిణీ చేశాను, నేను దాన ధర్మాలు చేశాను, గుళ్ళు కట్టించాను, ఇవి చెప్పుకుంటున్నాడు జనరల్గా. ఇవన్నీ సబ్జెక్ట్ లేదు కదా. ఇప్పుడు నేను చెప్పుకునేది ఉంది. మా ఊళ్ళో అడిగితే చిన్ని గారు మంచోడు అంటే మంచోడు అన్నారు, అంతే. నేను మంచోడు అని కాదు. నీ మంచితనం ఎక్కడ? ఎవరో ఆడపిల్లల జీవితాలు ఆగమైతే అమ్మ నీ వల్ల అంటున్నావు. ఆగం కానీ రా కూర్చో, ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చో. ఎందుకు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు అమ్మాయి ఎందుకు చేస్తుంది? అమ్మాయి ఆడ అక్రమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఓ బోను పెట్టింది. ఆ బోన్లోకి ఎల్లమ్మ పడుద్దా, పుల్లమ్మ పడుద్దా, ఎంకమ్మ పడుద్దా తెలియదు కదా మనకి. ఇప్పుడు ఎక్కడ పెట్టింది? వాళ్ళ ఇళ్ళలో పెట్టలా, అమ్మాయికి సంబంధించిన ఇళ్ళలోనే పెట్టుద్ది. పెట్టినప్పుడు ఎవరో పడ్డప్పుడు వచ్చి సెటిల్ చేసుకుంటారేమో చూస్తాం. కానీ మనం ఇన్ని అన్యాయాలు జరిగినా కూడా మీడియా ద్వారా కానివ్వండి, మేము ఎన్ని కూడా ఎవిడెన్స్ స్టేషన్ పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చాం మేము. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళే కత్తి పెట్టి పొడిచి కత్తి పదును తగ్గింది అన్నట్టు ఉంది. ఎట్లుంది? ఆయన కూడా అంటున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ రౌడీలతో బెదిరిస్తున్నారు, ఆయనకున్న రౌడీయిజం ఉపయోగిస్తున్నారు, అది స్టూడియోలో రౌడీలు ఉంటారు కదా, ఖాళీ చేపిచ్చేస్తున్నారు, స్టూడియోలో భద్రత లేదు, చంపేస్తారు. చీటింగ్ కేసు పెడితే సార్, చీటింగ్ కేసు పెడితే ఇవాళకి స్టేషన్ బాగుండి తిరుగుతున్నాడు. ఎవరు పోలీసులు ఎవరు మేనేజ్ చేస్తున్నారు చెప్పండి అసలు? ఒక అమ్మాయి స్టేషన్కి పోయి సి టీంలో కేసు పెట్టినా, లేకపోతే సి టీంలో కేసు కంప్లైంట్ ఇచ్చినా కూడా, లేకపోతే చీటింగ్ కేసు పెట్టినా కూడా ఇవాళ ఎవరు దొరలా తిరుగుతున్నారు చెప్పండి అసలు? మేమా వాళ్ళ? ఇంత అన్యాయం జరిగి ఇంత ఘోరంగా నష్టపోయి ఇంత ఎవిడెన్స్ ఉండి పైగా, ఎందుకంటే సార్ 498A డైల్యూట్ అయింది. ఇది ఎందుకంటే కొడుకు మీద కేసు ఉంది, వాళ్ళు వచ్చి మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. మీ మామగారి మీద కూడా కేసు పెట్టు 498Aలో సార్, మీ అత్తగారి మీద నలుగురు మీద ఉంది సార్. మరి వాళ్ళు మీడియా పెట్టారు సార్, వాళ్ళు మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారంటే ఈ వ్యవస్థని ఎవరు మేనేజ్ చేస్తున్నారు మీరు చెప్పండి సార్. మీడియా ముఖంగా ప్రజలకు చెప్పండి మీరు అసలు. మేము రెడీగా ఉంటున్నాం కదా ఇప్పుడు, ఎందుకంటే మేము ఇచ్చింది ఇంత ఇచ్చామని చెబుతున్నాం. సార్ ఆయన ఇన్నాళ్ళకి ఆ అమ్మాయి కోసం స్టాండ్ తీసుకొని మీడియాకి వచ్చారు, విచ్ ఐ రియల్లీ అప్రిషియేట్. ఓకే, ఏ అమ్మాయి కోసం? మీకోసమే కదా? నా కోసం ఎక్కడ సార్? రీతు అని చెప్పలేదు కదా, నా దగ్గర రావాలి. నేను మా అమ్మాయి కోసం వచ్చా సార్, సెటిల్ చేసుకోండి, నేను రెడీ. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఎంతసేపు కోర్టులు అడుగుతున్నారు, బిల్డింగ్లు అడుగుతున్నారు, ఆమె పేరు ఇవన్నీ ఎందుకు సార్? మీడియా ముందు రాండి, మేమేం అడుగుతామో మీరేమిస్తారు? ఇక్కడ మాట్లాడి వచ్చి అసలు ఎందుకు మా మీద బురద చల్లుతారు? అసలు ఇంత అన్యాయం చేసి మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి, ఇంజనీరింగ్ టాపరు, MBA టాపరు, లా టాపరు అమ్మాయి మార్కెటింగ్ చేసి, మీ బిజినెస్ చేసి, మిమ్మల్ని ఇంత ప్రమోట్ చేసిన తర్వాత మా అమ్మాయిని ఇంకా ఎందుకు మీరు తొక్కాలని చూస్తున్నారు? అసలు